అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేవాలయాల పరిరక్షణ, నిర్మాణం భారతీయ సమాజంలో అందరికీ చక్కని సంస్కారాలను నేర్పేవి దేవాలయాలు. పురాతన సంస్కృతిలో దేవాలయాలే మనకందరికీ కూడా విద్యను, సంస్కృతిని, నడతను నేర్పించినటువంటి నెలవులుగా ఉన్నటువంటి సంగతిని గుర్తు చేస్తూ, అలాంటి దేవాలయాలు శిథిలాలుగా మారిపోకుండా, పూర్తిగా కనుమరుగు అవ్వకుండా అందరికీ సంస్కారం అందించటానికి శిథిలమైన దేవాలయాలను పునరుద్ధరించాలని, దేవాలయాలు లేని చోట మరియు హరిజన, గిరిజన, మత్స్యకార ప్రాంతాలలో దేవాలయాలు నిర్మించుట ఎంతగానో అవసరమని తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు దాదాపు 3600కు పైగా దేవాలయాల నిర్మాణాలను సామాన్య ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రాంతాలలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిర్మించటం ఎంతో అభినందించదగ్గ విషయమని, మిగతా జీర్ణోద్ధరణ కార్యక్రమాలు కూడా చేయాలా అన్నటువంటి తీర్మానం చేయటం జరిగింది. గో సంరక్షణ 6. హిందూ సమాజం గోవిందుని పట్ల ఎంత భక్తి కలిగి ఉన్నదో, తల్లిలాంటి గోవు పట్ల కూడా అంతే భక్తి కలిగి ఉన్నదని, హిందువులకు మాతృమూర్తితో సమానమైన ఆ తల్లిని నేటి సమాజంలో ఆధునిక దురలవాట్ల ప్రభావం వలన గోమాతలు క్షీణిస్తున్నాయన్న వాస్తవాన్ని గుర్తించి గో సంరక్షణ అత్యంత ఆవశ్యకతగా మనం తెలుసుకొని, గోవును సంరక్షించటం అంటే భగవంతుణ్ణి ప్రార్థించటం, పూజించటం, నివేదించటం అంత పరమ పూజ్యనీయమైనది కనుక గోవును సంరక్షించేటువంటి బాధ్యతను అందరము కూడా తీసుకోవలసినటువంటి అగత్యతను ఉద్దేశించి మరో తీర్మానం చేయటం జరిగింది. 7. ఈ వేద శాస్త్ర విద్యా వ్యాప్తి సంరక్షణ. హిందూ ధర్మానికి మూలం వేదములు, శాస్త్రములు, సంహితలు. ఏ యజ్ఞములు చేయాలన్నా, ఏ సత్కర్మలు ఆచరించాలన్నా వేదశాస్త్రాలు ఎంతో అవసరమైనవి కనుక వేద శాస్త్రాల పరిరక్షణ ఖచ్చితంగా అమలు పరచాల్సినటువంటి అవసరం ఉన్నది అని, దానికోసమని ఇతోధికంగా కృషి చేయవలసినటువంటి కార్యాచరణ ఉండాలా అని ఒక తీర్మానం చేయటం జరిగింది. 8. సార్వజనీనంగా ధర్మ ఆచార సాంప్రదాయ ప్రచారం, పరిరక్షణ. హిందూ ధర్మాల పట్ల, సంస్కృతి పట్ల, ఆచార్య వ్యవహారాల పట్ల, సాంప్రదాయాల పట్ల అందరికీ ఆసక్తి, ఆదరణ, శ్రద్ధ తగ్గటానికి కారణం తగు ధర్మ ప్రచారం లేకపోవటమేనని, నశించిపోతున్నటువంటి, కునారిల్లిపోతున్న మానవీయ విలువలను పరిరక్షించటానికి మానవ బోధన చేయవలసినటువంటి అగత్యాన్ని గుర్తించి, ఈ తరంలో, నవీన తరంలో మానవీయ విలువలను పెంపొందించేటువంటి మన ధర్మ ఆచార సంస్కృతి సంబంధించినటువంటి వ్యవహారాలలో అన్ని విధాలుగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఆ ధర్మ ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఎంతో ఉన్నది అని తీర్మానం చేయటం జరిగింది. 9. మాతృమూర్తుల ధర్మనిష్ట. ఏ సమాజంలో తల్లి తన పిల్లలను శ్రద్ధగా పెంచుతుందో ఆ సమాజం ధర్మనిలయం అవుతుందని, కనుక హిందూ సమాజంలో ప్రతి మాతృమూర్తి తన పిల్లలకు బాల్యం నుంచి ధర్మబోధను చేయటానికి తగు విధంగా మాతృమూర్తులకు ధర్మనిష్టను కలుగజేసే శిక్షణా కార్యక్రమాలు అవసరమని సదస్సు మరో తీర్మానం చేసింది. 10. యువతలో
ధర్మ ప్రీతి, ధర్మ ఆసక్తి. నేటి సమాజంలో హిందూ యువతీ యువకులలో చాలామంది తమ చుట్టూ ఉన్న పాశ్చాత్య పోకడల ప్రభావం వలన, ప్రపంచీకరణ నేపథ్యంలో జరుగుతున్నటువంటి వికారాల వలన, ధన కనకాది ప్రలోభాల వలన స్వధర్మాన్ని విడిచిపెట్టి మతాంతీకరణలకు లోనవుతున్నారు అన్న సంగతిని కూడా గుర్తించి ఈ పరిస్థితిని చక్కదిద్దటానికై ఎన్నో విధాలైనటువంటి శిక్షణా శిబిరాలను నిర్వహించటం, తద్వారా వాళ్ళల్లో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాల కంటే హిందూ ధర్మం అత్యంత ప్రాచీనమైనదని, పురాతనమైనదని, సకల మానవ జంతు ప్రకృతి పరిరక్షణ ధ్యేయంగానే మన ధర్మాలు వేదాలు ప్రబోధిస్తున్నాయని, అది తెలుసుకోవలసినటువంటి అగత్యాన్ని గుర్తించి దానికి ప్రత్యేక శిక్షణా శిబిరాలు బోధించవలసినటువంటి అవసరాన్ని ఈ సదస్సు తీర్మానించింది. జీవ వైవిధ్య పరిరక్షణ. సహజంగా ఎన్నో అరుదైన వృక్ష జంతు జాతులకు ఆశ్రయమైన తిరుమలలో ఉన్న సప్తగిరులు ప్రయత్నపూర్వకంగా ఈ తిరుమల వనాలను, తిరుమలలోని వేలాది తీర్థాలను జాగ్రత్తగా పరిరక్షించి తిరుమల తిరుపతి మరియు వీటి పరిసర ప్రాంతాలను ఒక ప్రత్యేకమైన జీవ వైవిధ్య క్షేత్రంగా పరిరక్షించాలి అని కూడా తీర్మానం చేయటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి తీర్థాలు దాదాపు 108 తీర్థాలకు పైగా ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా వచ్చేటువంటి భక్తులకు పరిచయము చేయవలసినటువంటి బాధ్యతను కూడా గుర్తించి దాని మీద కూడా ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడానికి ఈ తీర్మానం చేయటం జరిగింది. వివిధ సేవలు, సత్సంగం, భజన మండళ్ళు, ఇతర బృంద వ్యవస్థలను కూడా బలోపేతం చేయాలన్నటువంటి తీర్మానం కూడా చేయటం జరిగింది. 2007-2008 సంవత్సరాలలో నిర్వహించబడ్డటువంటి ధార్మిక సదస్సులను, తీర్మానాలను అనుసరించి హరిజన గిరిజన మత్స్యకారులు మతాంతీకరణము నివారించుటకై అనేక కార్యక్రమాలు, ప్రస్తుతం తక్కువ స్థాయిలో జరుపబడుతున్నటువంటి మరియు మధ్యలో నిలిపివేయబడిన ప్రణాళికనన్నింటికీ పునరుజ్జీవన చేయాలని, తిరిగి బలోపేతం చేసి వాటినన్నింటినీ కూడా మళ్ళీ ప్రజాబాహుల్యంలోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని పీఠాధిపతుల సదస్సులో మరొక తీర్మానాన్ని చేయటం జరిగింది. 13 జనశక్తి నిర్మాణం. ఎన్ని పథకాలున్నా, ఎన్ని ఆలోచనలున్నా సామర్థ్యం కలిగిన కార్యశీలులు లేకపోతే అవి సఫలం కావు కనుక ప్రతి వ్యక్తిలోని ధర్మ పరిరక్షణ సామర్థ్యమును, ఆ ప్రచారానికి తగిన శక్తిని వీలైనంత ఎక్కువ మందికి శిక్షణ ఇవ్వటం ద్వారా నేర్పటం అవసరమని మరొక తీర్మానాన్ని చేయటం జరిగింది. శారీరక బలం ఎంత అవసరమో మనిషికి ఆత్మవిశ్వాసము, ఒడిదుడుకులు తట్టుకోవటానికి ఆత్మ బలము కూడా అంతే అవసరం కనుక హిందూ సమాజంలో ఆత్మవిశ్వాసాన్ని, వ్యక్తిత్వాన్ని పెంచటానికి తగిన శిక్షణ కార్యక్రమాలు విరివిగా నిర్వహించాలని, తద్వారా వాళ్ళనందరినీ కూడా ధార్మిక సేవకులుగా వినియోగించుకోవటానికి అవసరం కలుగుతుంది కనుక ప్రత్యేకమైనటువంటి తీర్మానం చేయటం జరిగింది. 15 ద్రావిడ వేద వికాసానికి ప్రణాళికలు. ఈ రోజున ఋగ్వేదము, యజుర్వేదము, అథర్వణ వేదము ఇలా 4 వేదాలకు వలె మిగతా 12 మంది ఆళ్వారుల చేత మానవాళి శ్రేయస్సు కోసం అందించబడ్డటువంటి ద్రవిడ వేదమును కూడా విస్తృతంగా, విస్తారంగా
పెద్ద ఎత్తున ప్రజా బాహుళ్యంలోకి తీసుకువెళ్ళటానికి తగిన ప్రోత్సాహము, దానికి తగిన గుర్తింపు కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నటువంటి తీర్మానం చేయటం జరిగింది. 16 పాఠశాల విద్యార్థులకు కార్యక్రమాలు, ఉపాయాలు. వివిధ పాఠశాలల్లో ప్రస్తుతం అమలవుతున్న పాఠ్య ప్రణాళికలలో హిందూ ధర్మ ప్రాధాన్యతకు పెద్దపీట వేయాలని, ఇందుకై మరిన్ని ధర్మ ప్రబోధకమైనటువంటి ప్రణాళికలు అవసరమని ఈ సదస్సు తీర్మానించింది. హిందూ ధర్మానికి సంబంధించి అనేక విధాలైన అంశాలు సంస్కృతంలోనూ తెలుగులోనూ ఉన్నవి. వీటిని అర్థం చేసుకోవాలన్నా, ఆచరించవలనన్నా ఈ 2 భాషల ప్రజ్ఞానము బాలబాలికలకు, యువతీ యువకులకు అవసరమని, వారందరికీ కూడా ఈ 2 భాషలు చక్కగా నేర్పించేటువంటి ప్రయత్నం కూడా చెయ్యాలన్నటువంటి ఆలోచన ఈ సదస్సులో ఒక తీర్మానం ద్వారా చేయటం జరిగింది. అలాగే సామాజిక ప్రచార మాధ్యమాలను నేటి సమాజంలో ఏ విషయమైనా ప్రతి ఒక్కరికి చేరాలంటే సామాజిక ప్రసార మాధ్యమాలు ఎంతో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నాయి. కనుక హిందూ ధర్మాన్ని ప్రచారం చేయటానికి కూడా అన్ని విధాల ఈ ప్రసార మాధ్యమాలను వినియోగించుకోవాలని, పెద్ద ఎత్తున తద్వారా ధర్మ ప్రబోధాలను ప్రజా బాహుళ్యంలోకి మరింత చొరవగా వేగవంతంగా తీసుకొని పోవాలా అన్నటువంటి తీర్మానం చేయటం జరిగింది. 19 ముఖ్యమైనటువంటిది, ధార్మిక సంస్థలన్నీ ఏకీకృతం కావాలి. ప్రపంచంలో ఉన్న దేవాలయాలకంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నాయకత్వం వహించే శక్తి ఉన్నది. కనుక తిరుమల తిరుపతి దేవస్థానంతో కలిసి ఇటువంటి ధార్మిక సదస్సులను మరిన్నింటిని నిర్వహించడానికి సహకరించాలన్నటువంటి నిర్ణయం తీసుకొని హిందూ ధర్మ పరిరక్షణకై ఈ సదస్సు ఎంతగానో దోహదపడుతున్నదని, ఇటువంటి సదస్సులు ప్రతి సంవత్సరము ఒకసారి తిరుమలలో కానీ కనీసం తిరుపతిలోనైనా జరగాలి అని, అలాగే గ్రామ స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ కూడా నిర్దిష్ట కాల పరిమితిలో తరచూ ఇలాంటివి చిన్నవి నిర్వహించుకునే అవకాశం ఉండాలని ఈ సదస్సు నిర్ణయించింది. ఈ సదస్సులో తీసుకున్న తీర్మానాలన్నింటినీ కేవలం తిరుమల తిరుపతి దేవస్థానములు మాత్రమే ఆచరించటం కాకుండా హిందూ ధర్మరక్షణకు పాటుపడే అన్ని ధార్మిక సంస్థలు కూడా అమలు పరచాలా అని, ఇది కేవలం తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రమే పరిమితి కాకూడదని, మొత్తం దేశంలోనూ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ధార్మిక సంస్థలకు ఈ సందేశము, ఈ తీర్మానాలు అందటం ద్వారా ఎవరికి వాళ్ళు ఈ తీర్మానాల సారాంశాన్ని అమలుపరచడానికి కృషి చేయాలా అని కూడా తీర్మానించడం జరిగింది. ఈ వేద సదస్సును ఇంత మనోహరంగా, దివ్యంగా, అద్భుతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన నా సోదర సమానులు, కార్యనిర్వహణాధికారిగా అకుంఠితమైన దీక్షతో వేనోళ్ల అందరి చేత కూడా ప్రశంసింపబడుతున్నటువంటి ధర్మారెడ్డి గారి కృషి ఎనలేనటువంటిది. అలాగే సంయుక్త కార్యనిర్వహణాధికారులైన శ్రీమతి సదా భార్గవి గారు, శ్రీయుత వీరబ్రహ్మం గారు, వేద విశ్వవిద్యాలయ ఉపకులపతి సదాశివమూర్తి గారు ఆచార్యులు, అలాగే ధర్మ ప్రచార పరిషత్తు కార్యదర్శులు, టీటీడీ చీఫ్ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీయుతులు కిషోర్ గారు, మా చీఫ్
పిఆర్ఓ రవి గారు, ఆయన సిబ్బంది, సాంకేతిక సిబ్బంది, చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు గారు, ఆయన సిబ్బంది, విభీషణ శర్మ గారు, ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సిఇఓ షణ్ముఖం గారు, వేద పండితులు, మా ప్రధాన జియంగారులైనటువంటి ఇద్దరు జియంగారుల స్వాములు, ఇలా ప్రతి ఒక్కరు అర్చకులు అందరూ కూడా బాధ్యతతో ఇది మనం చేయాల్సినటువంటి పని, ఇలాంటి సందేశం ఒకటి ఇవ్వాలంటే మనం ఇలాంటి కార్యక్రమాల్ని నిర్వహించాలి, గతంలో నిర్వహించినాం, దీన్ని మరింత బాగా నిర్వహిద్దాం, దీనిని ఒక సాంప్రదాయంగా మలుద్దాము అని ఒక తృష్ణ, ఒక కార్యదక్షత, ఒక అకుంఠితమైనటువంటి దీక్ష వీళ్ళందరిలో కలిగి ఆ దేవదేవుడు కల్పించటం ద్వారా అతి కొద్ది సమయంలోనే, కేవలం నెల కూడా దీనికి సంబంధించి మా అధికారులకు మేము పాలక మండలి సమయం ఇవ్వలే, అయినా కూడా యుద్ధ ప్రాతిపదిక మీద అతి మనోహరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి అందరికీ కూడా శతసహస్ర అభినందనల్ని తెలియజేస్తున్నా. అలాగే ఇంతమంది పీఠాధిపతులు, ఇంతమంది మఠాధిపతులు, ఇంతమంది స్వాములు, ద్వైత అద్వైత విశిష్టాద్వైత అనేక స్వచ్ఛందంగా తమ జీవితాలను ధర్మ ప్రచారంలో త్యాగం చేసి వినియోగిస్తున్నటువంటి స్వాములు, మాతృమూర్తులు అందరూ కూడా సమయం అతి తక్కువ ఇచ్చినా కూడా ఆనందంగా తరలి వచ్చి తమ అమూల్యమైనటువంటి సందేశాలను ఇచ్చి, అలాగే కంచి కామకోటి పీఠాధిపతులు పండిట్ రవిశంకర్ గారు, పెజావర్ పీఠాధిపతులు, ఇంకా శ్రీరంగం పీఠాధిపతులు, ఇంకా అనేక మంది పీఠాధిపతులు, మఠాధిపతులు వీళ్ళందరూ కూడా జూమ్ ద్వారా తమ అమూల్యమైనటువంటి సలహాలు ఇచ్చి ఈ ధార్మిక సదస్సుకు కొత్త గుబాళింపులు అద్దినారు. ఇంతగా అందులోనూ కూడా మా డిప్యూటీ కార్యనిర్వహణాధికారి గోవిందరాజన్ గారి సహకారం, చాలా చక్కగా ఆయన పనిచేయటం జరిగింది. అలాగే మా దాస సాహిత్య ప్రాజెక్టు ఆనందతీర్థ స్వామి గారు, వీళ్ళందరూ కూడా, గార్డెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడాను ఎనలేనటువంటి కృషి. ఎందువల్లంటే ఆ పేర్లు చెప్పకపోయినా తప్పిదమవుతుంది. కారణం వాళ్ళందరి కృషి వలనే ఇది సాధ్యమైంది. కేవలం మాట మాత్రమే నాది, ఆచరణ అంతా కూడా వాళ్ళది. వాళ్ళు చేసినటువంటి పని సామర్థ్యం అంతా ఇంత కాదని, అలాగే మేము చెప్పంగానే నేషనల్ మీడియా, అలాగే స్థానిక మీడియా, రాష్ట్ర మీడియా అందరూ కూడా వచ్చి దీన్ని దిగ్విజయం చేయటంలో మీ పాత్ర కూడా ఎంతో ఎంతగానో మీరందరూ కూడా సహకరించినారు. పాలక మండలి అధ్యక్షుడిగా నేను పాత్రికేయ మిత్రులకందరికీ కూడా ఒకటే విన్నపం, ఈ ధార్మిక సదస్సు ప్రయోజనాన్ని, రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి జరిపింది కాదని ఆ భగవంతుని పాదాల సాక్షిగా తెలియజేస్తున్నా. మళ్ళీ పీఠాధిపతుల సదస్సులను తెలియజేశా, మళ్ళీ తెలియజేస్తున్నా. ఎందువల్లంటే దానికి ఆ కలర్ అద్దితే ఈ యజ్ఞమంతా కూడా చేసేటువంటి విమర్శలకు సమాధానం చెప్పుకోవటానికి సరిపోతుందే తప్ప ఈ యజ్ఞ హవిస్సును
బయటికి తెచ్చేటువంటి ప్రయత్నం ఆగిపోతుంది. ధర్మ ప్రచారంలో మీరందరూ కూడా భాగస్వామ్యులు కమ్మని, ఇది నేను జరిపింది కాదు, వెంకటేశ్వర స్వామి ఆజ్ఞగా ఇది పాలక మండలి లేకపోతే మా పెద్దజీయర్ స్వామి చిన్నజీయర్ స్వామి వారి ఆశీస్సులతో ఇంతమంది పీఠాధిపతులు మహానుభావులంతా కూడా తండ్రి లాంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఆశీర్వదించి తమ అమూల్యమైనటువంటి సలహాలు ఇచ్చింది వివాదాల కోసమని కాదని, ధర్మ ప్రచారాన్ని విస్తృతంగా జరపటం కోసమని చేసినటువంటి ఒక కార్యోన్ముఖుల్ని చేయటానికి కర్తవ్య బోధ చేసినారని, ఆ కర్తవ్య బోధే జనంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ, మమ్మల్ని వివాదం చేయాలంటే ఇంకా అనేక రకాలైనటువంటి వేదికలు ఉన్నాయి, వాటిని చాలా సద్వినియోగం చేసుకోవచ్చునని కోరుకుంటూ ఈ సదస్సును దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరీ 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 ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.